లోకి సిద్ధు పంపిన మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కున్నావా? సిద్ధు నీ మొబైల్కి పంపించిన మెసేజ్ వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చింది. అసలు సిద్ధు రోజుల పెళ్లి ఎక్కడ జరుగుతుందో, లోకి బావకి అజ్జికి ఏమైనా తెలిసిందా? కొంప తీసి వీళ్ళిద్దరూ ఆ పెళ్లి ఆపేశారా? ఏంటో అసలేం అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిది, ఒకసారి లోకి బావకి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కుంటాను. ఇదేంటి, బావ ఫోన్ కట్ చేశాడేంటి? ఇప్పుడు అక్కడ పెళ్లి జరిగిందో లేదో. అయినా మా నాన్న తలుచుకున్నాడంటే ఖచ్చితంగా చేసే తీరుతాడు, ఆ నమ్మకం నాకుంది. కానీ అజ్జీ బావ కలిసి ఏదో ఒకటి చేసి ఆ పెళ్లి ఆపేస్తారేమోనని డౌట్గా ఉంది. భార్గవి, భార్గవి! అమ్మా, ఏంటమ్మా? పూజ సామాన్లన్నీ రెడీ చేసావా? చేశానమ్మా. అయితే తీసుకురా, గుడికెళ్దాం. సరే. భార్గవి, రోజీ ఎక్కడా? పైనన్నట్టుందమ్మా, పిలుచుకొని వస్తాను. నువ్వు వెళ్ళి పూజ సామాన్లు తీసుకురా, నేను పిలుస్తాను. సరే. రోజీ, రోజీ! ఈవిడేంటి ఇలా అరుస్తుంది? వస్తున్నానమ్మమ్మా. ఏంటమ్మమ్మా పిలిచారు? గుడికెళ్దాం పదమ్మా. ఈ రోజు ఏ ఫెస్టివల్ లేదు కదా అమ్మమ్మా, అలాంటప్పుడు గుడికెందుకు? ఏం లేదు రోజీ, ఈరోజు మంగళవారం కదా. వినోద్ ఆంజనేయస్వామి భక్తుడు, అందుకే ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి తప్పకుండా వస్తాడు. ఈరోజు ఎలాగైనా సరే వినోద్ని ఒప్పించి ఈ ఇంటికి తీసుకురావాలి. అందుకే గుడికి వెళ్తున్నాం. ఆ దేవుడి సాక్షిగా గుడి సమక్షంలో వినోద్ని ఎలాగైనా ఒప్పించి ఈ ఇంటికి తీసుకొస్తాను. అసలు నేనిదంతా ఎందుకు చేస్తున్నానో వాడికి అర్థమయ్యేలా చెప్తాను. వాడు నా మాట వింటాడనే నమ్మకం నాకుంది. ఛా, ఈవిడికి మనవడి ఫీవర్ తగిలినట్టుంది. పూట పూటకి మాట మాటకి మనవడినే తలుచుకుంటుంది. ఒక పక్క సిద్ధు రోజుల పెళ్లిని అజ్జీ బావలు ఆపేస్తారేమోనని నేను టెన్షన్ పడుతుంటే ఈవిడ అంతకంటే పెద్ద టెన్షన్ పెడుతుందేంటి? ఇప్పుడేం చెయ్యాలి? ఏంటి రోజీ ఆలోచిస్తున్నావు? పదా. అది కాదమ్మమ్మా, ఇప్పటికే ఈషా కిడ్నాప్ విషయంలో అన్నయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇలాంటి టైంలో నువ్వు అన్నయ్యకి ఎదురుపడి ఇంటికి రమ్మని అడిగితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆవేశంలో నిన్ను అన్నరాని మాటలు అంటాడు. అది చూసి నేను భరించలేను. అందుకే చెప్తున్నాను, నువ్వు ఇప్పుడు వెళ్ళడం అంత అవసరమా? ప్లీజ్ అమ్మమ్మా, నేను చెప్పేది విను. మనం ఏదైనా మంచి పని చేయడానికి సమయం సందర్భం అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు నిన్ను చూస్తే చిరాగ్గా మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు. అలాంటిది ఈ టైంలో వాళ్ళని ఇక్కడికి రమ్మని పిలిస్తే వస్తారని ఎలా అనుకున్నావు?
నేను చెప్పేది వినమ్మమ్మా. అన్నయ్య కోపం తగ్గాక నేనే దగ్గరుండి నిన్ను అన్నయ్య ఇంటికి తీసుకెళ్తాను. ఇట్స్ మై ప్రామిస్. అమ్మా, రోజు చెప్పింది కరెక్టే. ఇప్పుడు వినోద్ నీ మీద కోపంగా ఉన్నాడు కదా, మనం కొన్ని రోజుల తర్వాత వెళ్లి వినోద్ని కలిస్తే మంచిది. లేదు, వాడికి నన్ను ప్రేమించే హక్కు, తిట్టే అధికారం ఉంది. వాడేం చేసినా నేను భరిస్తాను గాని నా నిర్ణయం మాత్రం మారదు. వాడు నన్నేమన్నా పర్వాలేదు, కానీ వాడు ఇంట్లోకి రావడం ముఖ్యం. ఈ రోజు ఎలాగైనా వినోద్ని కన్విన్స్ చేసి ఒప్పిస్తాను. పదండి. ఛ! ఎంత చెప్పినా ఇవిడ కన్విన్స్ అవ్వట్లేదు. ఏదో ఒకటి చేసి వినోదన్నయ్యని ఇంటికి రాకుండా చేయాలి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అన్నీ రెడీ అయ్యేది సార్. అంతా రెడీ సార్. నేను చెప్పినవన్నీ చేసావు కదా? రెడీ అయ్యేది సార్. రండి, లోపలికి వెళ్దాం. పదమ్మా. ఏంటి సిద్ధు ఇది? ఇప్పుడేం చేద్దాం? ఆయన్ని చూస్తుంటే మనకి పెళ్లి చేసే వరకు మనల్ని వదిలేలా లేడు. ఏదో ఒకటి చేసిద్దు. నేను కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఇప్పుడు మన పెళ్లి జరగకుండా ఎవరూ ఆపలేరు, ఒక్క అజ్జి తప్ప. అవును, నేను పంపిన మెసేజ్ అజ్జికి వెళ్ళే ఉంటుంది. మన పెళ్లిని ఆపడానికి ఏదో ఒకటి చేసే ఉంటుంది. కానీ మనం ఎగ్జాక్ట్గా ఎక్కడున్నామో ఆవిడకి తెలియదు. మనం ఇక్కడున్నట్టు ఆవిడకి చెప్పాలి, కానీ ఎలాగో అర్థం కావట్లేదు. రోజీ, అటు చూడు. ఏంటి రోజీ, ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు ఆ బైక్ తీసుకుని తప్పించుకొని పారిపోతాను. అప్పుడు మన పెళ్ళి ఖచ్చితంగా ఆగిపోతుంది. ఏంటి రోజీ, ఇంకా ఆలోచిస్తున్నావు? నువ్వు వెళ్ళిపోతే బానే ఉంది, కానీ నీ డౌట్ నాకు అర్థమైంది. నేను వెళ్ళిపోతే సురేంద్ర గారు నన్ను ఏం చేస్తారనగా భయం. ఏం జరిగినా పర్లేదు, ప్రస్తుతానికి ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఏంటి రోజీ, ఇంకా ఆలోచిస్తున్నావు? అది కాదు సిద్ధు, నేను కూడా నీతో వస్తాను. ఇద్దరం కలిసి ఇక్కడి నుంచి తప్పించుకుందాం. సరే.
సిద్ధు నందిని సిద్ధు నందిని అరే సిద్ధు నందిని అరే సిద్ధు పద ఫాస్ట్ సిద్ధు తిప్పు దడ 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 దడలాడే ఎదసడి డమరుకమై వడి 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 దూకే పదగతి తాండవమై పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై సిద్ధు పద ఫాస్ట్ వేరే ఇంట్లో పోని ఫాస్ట్ పరుగులు తీ ఉరకలు వెయ్యి పరుగులు తీ ఉరకలు వెయ్యి పిర 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 చర 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 పిర పిర చర చర పిర పిర చర 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 ఏంటి ఇద్దరు పారిపోవాలని చూసారా? ఎక్కడికెళ్ళినా నా మనుషులు అడ్డుపడ్డారా? చెప్పాను కదా ఎక్కడికి పారిపోలేరని. మేమెందుకు పారిపోతాం నాన్న? ఇద్దరం పెళ్లి కొప్పుకున్నాం కదా. మరి ఎందుకు వెళ్ళారు? మీరు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని ఈలోపు నేనే సరదాగా బైక్ మీద తిప్పమని సిద్ధుని అడిగాను. ఇద్దరం అంతా తిరిగి చూస్తూ బైక్ మీద చక్కర్లు కొట్టాం. అవును. మీ మీద నాకెందుకో అనుమానంగా ఉంది, పారిపోతారేమో అని. అయ్యో నాన్న, మేమెందుకు పారిపోతాం? అయినా పారిపోయే వాళ్ళమైతే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాం? నిజమండి, ఏదో సరదాగా అలా తిరిగి వస్తున్నాం అంతే. పద రోజీ, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చా చూద్దాం. దా. రాయ్, వాళ్ళిద్దరినీ చాలా జాగ్రత్తగా కనిపెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇక్కడి నుండి తప్పించుకోవడానికి వీల్లేదు. అలాగే సార్. ఏంటి సిద్ధు ఇలా జరిగింది? రోజీ, ఇప్పుడు ఈ పెళ్లి ఆపాలంటే ఒకటే దారి. ఏంటది? నువ్వు నందిని కాదు రోజీ అనే నిజాన్ని మీ నాన్నకి, అంటే సురేంద్ర గారికి చెప్పాలి. ప్లీజ్ రోజీ, నువ్వు వెళ్ళి నిజం చెప్తే పెళ్ళి అయిపోతుంది. నో, ఆ పని చేయలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ రోజీ. మనకున్నవి రెండే దారులు. ఒకటి, నువ్వు నిజం చెప్పి పెళ్ళాపడం. రెండు, సైలెంట్గా మీ నాన్న చెప్పినట్టు నేను నీ మెల్లో తాళి కట్టడం. ఈ రెండిట్లో నీకేది కావాలో నువ్వే నిర్ణయించుకో. లేదు సిద్ధు, ఇప్పుడు నేను నందిని కాదన్న నిజం చెప్పినా కూడా ఆయన నమ్మే సిచ్యువేషన్లో లేరు. మరి ఇప్పుడు ఈ పెళ్ళి ఆగాలంటే ఏం చేయాలి?
రోజు మీ పెళ్లి జరగడం గ్యారంటీ. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. సంధ్య, స్వామివారికి తమలపాకుల దండ సమర్పించు చేయించండి. అమ్మా, వినోద్, భార్గవి రండి. చెప్పండి నాయనా. స్వామివారికి తమలపాకుల దండ సమర్పించుకోవాలండి. అలాగే నాయనా, ఆ దండ ఇలా ఇవ్వండి. ఓం శ్రీ వీరాంజనేయ స్వామి దేవతాభ్యో నమో నమః. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ఓం నమో భగవతే విచిత్రవీర హనుమతే ప్రళయకాలనలవజ్రనాయ ప్రతాపవజ్రదేహాయ అంజనీగర్భసంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య. పంతులు గారు, మా పేర్ల మీద అర్చన చేయించండి. మా పేర్లు. నాయనా, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ గోత్రాలు అన్ని నాకు తెలుసు కదయ్యా. నేను అర్చన చేస్తానుగా. ఓం శ్రీ వీరాంజనేయ స్వామి దేవతాభ్యో నమో నమః. చలసాని గోత్రోద్భవస్య రోజీనా. ఆపండి పంతులు గారు. ఏంటి నాయనా, ఏమైంది? మిమ్మల్ని నా కుటుంబ సభ్యుల పేరు మీద అర్చన చేయమంటే వేరే ఎవరి పేరు మీద అర్చన చేస్తారేంటి? అదేంటి బాబు, అలా అంటావేంటి? అవును పంతులు గారు, మీరు అర్చన చేస్తున్న పేరుతో మా కుటుంబంలో ఎవరూ లేరు. మా కుటుంబంలో నేను, నా భార్య, నా కూతురు, మేము ముగ్గురు మాత్రమే. అమ్మమ్మా!